మాస్ కౌన్సిల్ చైర్మన్. అంటే మాకు మల్టిపుల్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను 2001 and 2లో గవర్నరు, తర్వాత 2 and 3లో నేను కౌన్సిల్ చైర్మన్ ఫర్ ద ఎంటైర్ సౌత్ ఇండియా. ఓకే. నమస్కారం అండి. మా లయన్స్ క్లబ్ ఏంటంటే వరల్డ్ వైడ్గా కూడా ఇది అంధత్వ నివారణలో మేము ముందడుగులో ఉన్నాం. అంటే WHO ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే లయన్స్ అంధత్వ నివారణలో 1/3 అంటే ప్రతి 3 వ్యక్తుల్లో ఒక వ్యక్తిని మా లయన్స్ చూసుకుంటే వరల్డ్ వైడ్ కూడా గ్రేట్నెస్ ఆఫ్ లయన్స్ క్లబ్. ఇంకోటి కూడా ఏంటంటే యునైటెడ్ నేషన్ మా ఆర్గనైజేషన్ని గుర్తించింది. మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ విల్ అడ్రస్ ద అంతర్జాతీయ సమితి ఏదైతే ఉందో, ఎందుకంటే మేము ఆ చార్టర్ జరగడానికి మేము చాలా మా యొక్క అడ్రస్ ద UN అసెంబ్లీకి వస్తాం. ఎందుకంటే మేము హెల్ప్ చేస్తాం, వాళ్ళు చార్టర్ ప్రెజెంటేషన్ చేయడానికి మేము హెల్ప్ చేస్తాం కాబట్టి. 2001లో గవర్నర్గా చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వండర్ఫుల్ అండి. చాలా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్సెస్. అప్పటి నుంచి గవర్నర్ చేసాం, ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది గవర్నర్ చేసి. ఇప్పుడు మార్పులు ఏం చూస్తున్నారు సార్? అంటే ఎలాంటి మార్పులు ఉన్నాయి, చాలా సర్వీసెస్ వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్ చేస్తాం. ఇప్పుడు ఎక్కువ ఎంఫసైజింగ్ ఏంటంటే లీడర్షిప్ మీద ఎక్కువగా మేము కండక్షన్ చేస్తాం. మా పీరియడ్లో ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడు ఎక్కువగా లీడర్షిప్ యొక్క దాని మీద ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. లాట్ ఆఫ్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్ ఇస్తాం. మేము లైన్ మెంబర్ జాయిన్ అయిన వాళ్ళకు అంచెలంచెలుగా ఎదుగుతున్న కొద్ది ఏంటంటే మా దగ్గర ఏంటంటే 10,000కు 15,000కి అందిస్తాం. అదే నువ్వు బయట పోతే ₹1,00,000 1,50,000 అవుతుంది. సో కమ్యూనిటీ లీడర్స్ మేము డెవలప్ చేస్తున్నాం. ఇది ఒక ముఖ్యమైనటువంటిది ఏంటంటే కమ్యూనిటీలో ఏ అసోసియేషన్ పోయినా, ఏ సముదాయానికి పోయినా కూడా లయన్స్ వివిధ అదర్ కూడా అది అందించడానికి చాలా అవకాశాలు ఉంటున్నాయి. మేము సర్వీసెస్ చాలా సర్వీసెస్ వేరియస్ టైప్ ఆఫ్ సర్వీసెస్ చేస్తాము. మేము ఎంఫసైజ్ ఏంటంటే క్లబ్లకు స్వాతంత్రం ఇస్తాం. మీరు ఏ క్లబ్ అయినా మీ సమాజ సేవ కోసం ఏదైనా మీరు చేయొచ్చు అనేటువంటి స్వాతంత్రం ఉంటుంది. క్లబ్లో కనుక 20 మంది వచ్చి క్లబ్ జాయిన్ అయిపోతే వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతుంటూ చాలా నాయకత్వ లక్షణాలు నేర్చుకుంటారు. అది మన నిజ జీవితానికి, మన ఫ్యామిలీకి కూడా చాలా పనికొస్తుంది బై డిఫాల్ట్. ఈరోజు జరిగిన ముఖ్య అంశాలు ఏ అంశంపై? పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరినీ కలిపి, అంటే ఇది ఇంత ప్రదాకా క్లబ్లన్నీ తీసుకొచ్చినటువంటి పాస్ట్ ప్రెసిడెంట్స్ వాళ్ళందరినీ సముదాయం చేసేసి వాళ్ళందరినీ గురించి ఒక సత్కారం లాగా ఒక వాళ్ళకు అభినందనలు తెలియజేసుకుంటూ లేదా టార్చ్ బేరర్స్ అన్నట్టు. క్లబ్లు ఇన్ని రోజుల నుంచి వస్తున్నదంటే పాస్ట్ ప్రెసిడెంట్సే వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి చేస్తారు కాబట్టి దానికోసం అది చేసినటువంటి సభ. ఈరోజు మా గంప నాగేశ్వరరావు గారు ఈజ్ గవర్నర్ ఆఫ్ మా డిస్ట్రిక్ట్ 320H డిస్ట్రిక్ట్, న్యూలీ కారో డిస్ట్రిక్ట్. ఓకే సార్, మీ లయన్స్ క్లబ్తో ఎన్ని ఏళ్ళ అనుబంధం? ఇంకా మీ ఫ్యామిలీలో ఎవరెవరు? 82 నుంచి నేను మెంబర్గా ఉంటున్నాను. ఓకే, మోర్ దెన్ 44 years. సో రియల్లీ గ్రేట్ సార్. 40 years అంటే 44 years నుంచి సర్వీస్ చేస్తాను. మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను ఒకటే అంటాను, ఏ వ్యక్తి అయితే తనను తాను చూసుకుంటూ తన కుటుంబాన్ని చూసుకున్నంత వరకు అంతవరకు సెల్ఫిష్గానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే సమాజ సేవలో ముందుకు వస్తారో, ఇన్వాల్వ్ అయ్యి ముందుకు వస్తారో, దెన్ హీ ఈస్ ద గ్రేట్ మ్యాన్. ఎందుకంటే వాళ్ళకి చూసుకుంటూ మళ్ళీ సమాజ సేవ కోసం ముందుకు వస్తాం. దీనివల్ల ఉన్నటువంటిది మీ నాయకత్వ లక్షణం వస్తుంది. మూడోది ఏంటంటే సమాజం మా ఇంట ఉంటుంది. ఎప్పుడైతే మేము చేస్తున్నాం గవర్నమెంట్ కూడా మా ఇంట ఉంటుంది. చాలా మంది మాకు ఇస్తారు. WHO గుర్తించింది. మాకు ఈవెన్ మిలిండా గేట్స్ నుంచి కూడా మాకు ఫండ్ వస్తుంది. జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళు కూడా ఫండ్ ఇస్తారు. అంటే మా ట్రాన్స్పరెన్సీ అంత బాగుంటుంది, మా మెయింటైన్ చేసేటువంటి ట్రాన్స్పరెన్సీ బాగుంటుంది. దానివల్ల ఏంటంటే మనం సమాజ సేవ చేసినప్పుడు మనకి పర్సనల్ ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు మన చాలా ఒక సంతోషం అనేది వస్తున్నది. సంతోషం వచ్చినప్పుడు ఆటోమేటికలీ మన మంచి హార్మోన్స్ పెరిగేసేసి అండ్ రీసెంట్లీ రీసెర్చ్ అండ్ ఎవరైతే సోషల్ ఆర్గనైజేషన్లో ఉన్నారో, ఏ కంట్రీస్ అయితే ఎక్కువగా సోషల్ ఆర్గనైజేషన్ ఉన్నాయో వాళ్ళ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మోర్ దాన్ 10 to 15 years ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి మేము గర్వంగా చెప్పుకోవచ్చు మా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆల్సో విల్ బికమ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సమాజ సేవ చేస్తున్నాం, నిస్వార్థంగా మేము చేస్తున్నాం కాబట్టి. సొసైటీకి, సమాజంకి ఎవరైతే ఈ లయన్స్ క్లబ్ దూరం ఉన్నారో వాళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మానవ సేవయే మాధవ సేవ అన్నటువంటి మన నానుడి నుంచి ఉంది, కొత్తదేం కాదు. ఆ మానవుడికి మనం సేవ చేసుకోవాలి, ఏ రూపంలో చేయండి. మీరు లయన్స్ క్లబ్ ద్వారానే కాదు, ఏ రూపంలో చేసినా కూడా మీరు ఒక గొప్ప సామాజిక వేత్తలాగా ఉంటారు. ఎప్పుడైతే ఎవరు సమాజం ఎవరంటే మన ఇంటి నుంచి అడుగు పెట్టేస్తే ఉన్నది సమాజమే. సో ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే ఏంటంటే మంచి చేయాలి. నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే దలైలామా చెప్తారు, డూ బెస్ట్ హెల్ప్ చేయండి. మీతో ఎంత సాధ్యమైతే అంత హెల్ప్ చేయండి. హెల్ప్ చేయడానికి సాధ్యం కానప్పుడు హాని చేయదు. ప్రెసెంట్ ఉన్న గవర్నర్ గారు ఈ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి? మీకు ఎలా అనిపించింది? చాలా వండర్ఫుల్గా చేస్తున్నారు. చాలా న్యూ క్లబ్స్ తీసుకొస్తున్నారు. మా దాంట్లో ఇప్పుడు చాలామంది లీడర్స్, ట్రైనర్స్ కూడా చాలామందిని చేస్తున్నారు. చాలామందిని అట్రాక్ట్ చేస్తున్నారు. రేపు హరిహర కళాభవన్లో జరగబోయేటువంటిది 3 రోజుల కార్యక్రమం జాబ్ మేళా జరుగుతుంది. ఎవరికైతే జాబ్ కావాలో వాళ్ళకు నైపుణ్యాలు మేము అందిస్తున్నాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందిస్తున్నాం. నో రిజిస్ట్రేషన్. రేపు ప్రోగ్రామ్ హరిహర కళాభవన్. ప్రెసిడెంట్
ప్రెసిడెంట్ EP Singh ఫ్రమ్ కల్కటా. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయం. ముఖ్యంగా ఎలాంటి సేవలు చేస్తారు? కరోనా టైంలో పేరు చెప్పు, నీ పేరు చెప్పు. మీరు ఎలాంటి పాత్ర పోషించారు? సార్ పేరు చెప్పు. కంట్రిబ్యూట్ చేశారు. రామకృష్ణ. ఎలాంటి Okay. సేవలు? ఏం పేరు ఆయన పేరు? కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో నేను అనంతాచారి మీరు ఎలాంటి సేవలు చేశారు? మీరు ఏం పాత్ర? కృష్ణనగర్ ప్రెసిడెంట్. నేను కరోనా టైంలో చాలా బయటికి వెళ్ళని పరిస్థితిలో కూడా చాలా సేవలు చేసినాం. గరీబ్ వాళ్ళకు ఆయిల్ కానీ బియ్యం కానీ అవన్నీ మా అసోసియేషన్ ఉంటుంది అక్కడ కృష్ణనగర్ కాలనీలో. అసోసియేషన్ ముందే మేము ఇచ్చి చాలా ప్రేమగా అభినందించిన వాళ్ళకు మేము ఇప్పటిదాకా జీవిస్తున్నాం అంటే మేము చాలా ఇది. మా లయన్స్ క్లబ్ కూడా నేను ప్రెసిడెంట్ దిగిపోయే టైంలో నేను ఒక ఏదో మంచి సంతృప్తి పార్టీ ఇచ్చిన. నన్ను అందరు చాలా ప్రేమగా చూసారు. నేను ఇంకా ఎంజాయ్గా బతుకుతున్నా. ఇంకా లయన్స్ క్లబ్లో చాలా కాలం ఇంకా జీవించగలను నేను ఉన్నంత వరకు. వెరీ నైస్, సూపర్ సార్. వెళ్తామని చెప్పి తెలియజేస్తాను. సార్, ఈరోజు పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరూ కలవడం మీకు ఎలా అనిపించింది ఈరోజు? Yes. మేము ఎస్, చాలా సంతోషకరంగా వీడికి వచ్చి మేము కలుసుకోవడం జరిగింది. చాలా సంతోషకరంగా మీటింగ్ మా సంతోషాన్ని మీటింగ్ విని మళ్ళీ మేము పోయిన కార్యక్రమాలు చేసుకొని నిశ్శబ్దంగా వెళ్ళిపోయాం. గవర్నర్ గారు చాలా డైనమిక్, చాలా గంప నాగేశ్వరరావు గారు కూడా నాకు LIC తరఫున ప్రసాద్ అనేటైన నా దోస్తు. ఆయన తరఫున గంప నాగేశ్వరరావు తెలుసు. దాని తరఫున మాకు లయన్స్ క్లబ్లో గంప నాగేశ్వరరావు చాలా క్లోజ్ అయ్యాడు. ఇదంతా ప్రసాద్ గారికి పోతుంది. నా మెసేజ్ అంతా ప్రసాద్ గారికి పోతుంది. ఇది మీరు గంప నాగేశ్వరరావు గారి గురించి ప్రసాద్ గారికి పోతుంది అంటే అది ఎక్కడో పాకిపోతుంది. అది ఓకేనా? ఓకే సార్. ఇది నాకు అందులో యాడ్ చేయరు. పర్ఫెక్ట్ గుడ్. తర్వాత ఆయన వాసవి దాంట్లో ఉన్నాడు కాబట్టి మాకు అన్ని 4-5 కమ్యూనిటీలలో వస్తాడు. మాకు ఓకే, చాలా యాక్టివ్. ఎస్ సార్. మీ పేరు, మీ పోస్ట్ చెప్పినట్టు. పద్మాల. ఎస్ సార్. మీరు ఇదివరకు చేసిన? నేను ప్రెసిడెంట్గా చేశాను ఓకే 2006లో. ఓకే, తర్వాత నేను జోన్ చైర్మన్ చేసిన 10-9-11. ఓకే, తర్వాత నేను హైదరాబాద్ క్లబ్. ఓకే, తర్వాత సారు మన గంప గారు మన విజిట్ చేశారు మా క్లబ్. ఓకే, వచ్చి ఆయన ఇయర్లీ విజిట్ ఉంటుంది. ఓకే, మాకు 15th టైం ఇచ్చాడు శివరాత్రి రోజు. ఓకే, చాలా బాగా చెప్పాడు. చాలా ఆయన రోజు చూస్తాం ఆయన ప్రోగ్రామ్. ఎస్ సార్. చాలా ఆయన 16 క్లబ్లు ఇంట్రడక్షన్ చేశారు. ఓకే, తర్వాత ఈరోజు ప్రెసిడెన్సీ గురించి ఇంతవరకు లయన్స్ క్లబ్లో ఫస్ట్ టైం ఆయన ఇప్పుడు ఈసారి పాస్ట్ ప్రెసిడెన్సీ ఇంట్రడక్షన్ చేశారు. ఓకే, అది గ్రేట్. తర్వాత ఇంటర్నేషనల్ నెంబర్ 1 మెంబర్షిప్. ఓకే, ఈ ఫస్ట్ టైం ఇంట్రొడక్షన్ అనేది ఈయన ఇనిషియేటివ్ తీసుకొని తర్వాత ఓకే. 2000 ఇప్పుడు మీ రేపు సంతోషాన్ని మీరు చెప్పండి. ఏప్రిల్ 12th కూడా ఆయన ఎక్కువ ఛార్జెస్ వేయట్లేదు. 500 రూపీసే తీసుకుంటున్నాం రిజిస్ట్రేషన్. ఓకే, లేకపోతే అంతకుముందు చాలా 2000, 3000, 10,000 దీని సార్ ఇది రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఇయర్లీ రిజిస్ట్రేషన్ కన్వెన్షన్ కి చాలా రీజనబుల్ చేసిండు. రేపు మా పాస్ట్ ప్రెసిడెంట్ గ్రూప్ చేసిండు, దానికి కూడా 500 తీసుకుంటూ. ఇంతవరకు లైనిజంలో ఫస్ట్ టైం ఆయన ఇంట్రడక్షన్ చేసిండు. చాలా చేసిండు. చాలా పాజిటివ్ ఉంటాడు సార్. సార్, ఈరోజు మీటింగ్లో ఎలాంటి అది ఏమంటారు, ఈరోజు మీటింగ్లో ఎలాంటి అవి తీసుకోవాలా అనుకుంటున్నారు? స్టెప్స్ కానివ్వండి, డిసిషన్స్ కానివ్వండి. తీసుకున్నాడు కదా ఓకే, ప్రెసిడెంట్స్, పాస్ట్ ప్రెసిడెంట్స్ ఓకే, మోటివేషన్ తీసుకున్నాడు. ఓకే, ఫస్ట్ టైం ఆయన అచ్చా ఇంటర్నేషనల్ ఈ ప్రెసిడెంట్ ఉన్న ప్రెసిడెంట్ అట్లాంటి ఇంట్రడక్షన్ చేయడం ఓకే, కంపకార్తో స్టార్ట్ అయింది. ఓకే. సార్, మీది లయన్స్ క్లబ్తో ఎన్ని ఏళ్ళ అనుబంధం? మీరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ 20 years బ్యాక్లో ఇలాంటి మార్పులు జరిగాయి? చాలా మార్పులు జరిగినాయి. ఓకే, సార్ వచ్చినాక చాలా మార్పు. 3 monthsకి ఒకసారి అవార్డ్స్ ఇస్తున్నాడు. ఓకే, కానీ లేవు అంతకు ముందు. ఓకే. సార్ వచ్చినాక మనోహర్ రెడ్డి కూడా బాగా చేస్తున్నాడు, కష్టపడ్డాడు. 22 నుంచి 24 నుంచి ఆయన కష్టపడ్డాడు. ఓకే, మనోహర్ రెడ్డి మనోహర్ పాస్ట్ రెడ్డి ప్రెసిడెంట్. నా పాస్ట్ ప్రెసిడెంట్. ఓకే, మనోహర్ రెడ్డి నా కో-జెర్సీ ఓకే, 10-9-11లో. ఓకే, రవీంద్రనాథ్ గారు నాకు ఆర్సీ ఉండే, ఓకే, రవీంద్రనాథ్ గుప్తా గారు. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. You should admire 2 things. One is the blood donation, which is
amazing in Lions Club. Okay. And second is carnia donation. Wow. Carnia donation today, if you give after your death, people think that they remove the eyeballs and all. No, it is a small, very negligible portion where they remove it, but that can be used Being for alive? Being No, alive? no. After the death. Yeah, yeah. But that will be useful for almost 8 persons. Oof. Earlier it was useful for 2 persons. Okay. Today technology that is useful for 8 persons. 8 who have not seen this world can see through that cornea donation. Super. And awesome is Lions Club promotes these 2 donations. That is, one is blood donation and the second Cornea. is cornea donation. Highest in the world. Oh. This is a And- major. Yeah, and many people have been benefited through these donations. Apart from that, the Lions Club donates major portion of the receivables, what they receive, Yes. through the calamities. Wherever there is a calamity, like you have a tsunami, you have a Corona, recent corona. No, not corona. You have this kind of what you call other sea-related issues and all, where your entire cities are merged into the ground. Okay. In those cases, they try to save Key role. the residents by giving the best. सर प्रेजेंट गवर्नर्स के एक्टिविटीज कैसे लगे आपको The इनके? present Nageshwara, Efficient. Yes. Nagampa Nageshwara is doing good. Yes, sir. Of course, this is a recently formed district. Yes, sir. He is mainly focusing on the membership, Okay. and he has achieved about 174% Yes, sir. of the growth in the membership. Thank you, sir. Thank you so much.